హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో గోల్డ్ వేవ్ ఆడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో ఒక ఆడియోకి కంప్రెసర్ ఎక్స్పాండర్ అనే ఎఫెక్ట్ని ఏ విధంగా అప్లై చేయాలో మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ తరపున టెలిగ్రామ్ ఛానల్ రన్ అవుతుంది. ఎవరైనా సరే టెలిగ్రామ్ ఛానల్లోకి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఛానల్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో వస్తుంది, అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. అలాగే వాట్సాప్ గ్రూప్ కూడా రన్ అవుతుంది. ఎవరైనా సరే ఇక వాట్సాప్ గ్రూప్లోకి మీరు యాడ్ అవ్వాలనుకున్న వారు ఛానల్ అబౌట్లో నా యొక్క నెంబర్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు కాల్ చేసుకొని మెసేజ్ చేసుకొని యాడ్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, మనం ఈ యొక్క వీడియోలో అయితే మనం గోల్డ్ వేవ్ అనేది యూజ్ చేసుకుని కంప్రెసర్ ఎక్స్పాండర్ ఈ యొక్క ఎఫెక్ట్ అనేది మనకి ఏ విధంగా వర్క్ అవుతుంది, ఈ యొక్క ఆడియో ఎడిటింగ్ అనేది మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. దానికోసం ఇక్కడ నేను గోల్డ్ వేవ్ ఓపెన్ చేశాను, అలాగే ఒక ఆడియో కూడా ఇన్సర్ట్ చేసి ఇక్కడ ఉంచాను. చూద్దాం ఒకసారి. చూడండి, ఈ యొక్క ఆడియోని అయితే ఇక్కడ ఇన్సర్ట్ చేశాను. ఓకే, ఒకసారి ప్లే చేద్దాం ఆడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో మనం ఇన్సర్ట్ చేసిన ఆడియో ఇది. ఒకసారి ఆడియో ప్లే చేస్తున్నాను. పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. మా యూట్యూబ్ ఛానల్ ని ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాము. మీ ఆదరాభిమానాలు ఈ విధంగా ఉంటే మేము మరెన్నో ఎన్నెన్నో వీడియోలు మేము చేసి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదములు తెలియజేస్తున్నాము. ఫ్రెండ్స్, చూసారు కదా, ఆడియో అయితే విన్నారు కదా. ఈ యొక్క ఆడియోని యూజ్ చేసుకుని ఈ యొక్క కంప్రెసర్ ఎక్స్పాండర్ అనే ఈ యొక్క ఎఫెక్ట్ అనేది మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలో మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. దానికోసం ఇక్కడ నేను ముందుగా ఈ యొక్క ఆడియో మొత్తం సెలెక్షన్ చేస్తున్నాను కంట్రోల్ ఏతో. The total playing time is 27.565 seconds. Selected. ఓకే, ఇక్కడ కంట్రోల్ సి కాపీ చేస్తున్నాను. Copied selected sound to clipboard. ఇప్పుడు నేను ఆల్ట్ సి ప్రెస్ చేస్తున్నాను ఎఫెక్ట్స్ మెనూకి. Alt C effect menu sensor ... To move through items press up or down arrow C. ఓకే, ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. చూడండి, compressor / expander ... X. చూడండి, కంప్రెసర్ స్లాష్ ఎక్స్పాండర్, దీని యొక్క షార్ట్ కట్ వచ్చేసి ఎక్స్. అంటే మనం ఆల్ట్ సి ప్రెస్ చేసి ఎక్స్ ప్రెస్ చేస్తే డైరెక్ట్ ఈ యొక్క కంప్రెసర్ స్లాష్ ఎక్స్పాండర్ అనే ఎఫెక్ట్లోకి అయితే మనం వెళ్ళిపోతాం. లేదా ఆల్ట్ సి ఇచ్చి ఒకసారి మీరు డౌన్లోడ్ క్లిక్ చేస్తే ఈ యొక్క ఎఫెక్ట్ వస్తుంది. ఇక్కడ ఎంటర్ చేస్తే మనం ఈ యొక్క ఎఫెక్ట్లోకి అయితే మనం నావిగేట్ అవుతాం. ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను నేను. Enter menu bar to navigate, press left or right arrow. Leaving menu bar. The open file is prtechcreations.wav. Compressor / expander dialog. Presets edit combo. To set the value, use the arrow keys or type the value. చూడండి, మనం ప్రీవియస్ వీడియోస్లో చూసినట్టుగానే ఇక్కడ కూడా కొన్ని ప్రీసెట్స్ ఉంటాయి. ఈ యొక్క ప్రీసెట్స్ మనం యూజ్ చేసుకుని మనం ఈ యొక్క ఎఫెక్ట్ మనం అప్లై చేసుకోవచ్చు మన యొక్క ఆడియోకి. ఈ యొక్క ఎఫెక్ట్ అనేది మనకి ఏ విధంగా వర్క్ అవుతుందని ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. 2:1 hard 2:1 2:1 hard 2:1 hard. చూడండి, 2:1 హార్డ్. చూద్దాం, దీని యొక్క ప్రివ్యూ చూద్దాం. పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. చూడండి, ఇది కొద్దిగా హార్డ్గా వస్తుంది వాయిస్ అనేది. మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటూనే, అంటే హెడ్సెట్ మీరు యూజ్ చేయాలి. ఈ యొక్క వీడియోస్ వాచ్ చేసేటప్పుడు కూడా మీరు హెడ్సెట్ యూజ్ చేయాలి. అలాగే మీరు ఒకవేళ ప్రాక్టీస్ చేసినా ఎక్స్పోర్ట్ చేసినా మీరు కూడా హెడ్సెట్ పెట్టుకునే మీరు ఆడియో ఎడిటింగ్ అనేది చేయాలి. ఓకే, ఇక్కడ నేను మరొక ప్రీసెట్కి డౌన్లోడ్ చేస్తున్నాను. 2:1 soft. చూడండి, 2:1 సాఫ్ట్. చూద్దాం, దీని యొక్క ప్రివ్యూకి F4 ప్రెస్ చేస్తున్నాను. పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్. చూడండి, ఇది సాఫ్ట్గా వస్తుంది కొద్దిగా. Boost loud parts. చూడండి, బూస్ట్ లౌడ్ పార్ట్స్ అంటే ఇది ఏమిటంటే, మనం ఇప్పుడు ఆడియో వింటున్నాము కదా, ఆడియో వినేటప్పుడు కొన్ని చోట్ల ఆ యొక్క ఆడియోకి లౌడ్ వాయిస్ వస్తూ ఉంటుంది. అంటే వాయిస్ అనేది లౌడ్గా వస్తూ ఉంటుంది. బూస్ట్ లౌడ్ పార్ట్స్ అంటే ఆ యొక్క లౌడ్ పార్ట్స్ ఏదైతే ఉన్నాయో, ఏ పార్ట్స్ దగ్గర వాయిస్ అనేది వాల్యూమ్ లౌడ్గా వస్తుందో అక్కడ బూస్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. దీని యొక్క ప్రివ్యూ చూద్దాం. పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. మా యూట్యూబ్ ఛానల్ ని ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక ఇదైతే బాగుంది బూస్ట్ చేయడం. ఇది మీరు కావాలనుకుంటే ఈ యొక్క వాయిస్ మీరు ప్రీసెట్ గా సెట్ చేసుకోవచ్చు. చూడండి, బూస్ట్ క్వైట్ పార్ట్స్. చూద్దాం, దీని యొక్క ప్రివ్యూ చూద్దాం. పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. మా యూట్యూబ్ ఛానల్ ని ఎంతగానో ఆదరిస్తున్నాం.
చూడండి ఇది కొద్దిగా వాయిస్ అయితే చేంజ్ అయింది. ఎలా వస్తుందంటే ఈ వాయిస్ అనేది మనకి ఒక ఇయర్ ఫోన్స్ మనం పెట్టుకున్నప్పుడు ఇది మనకు అర్థమవుతుంది, లేదంటే అర్థమవుదు. ఈ యొక్క ఎక్స్పెషల్లీ ఈ యొక్క ఎఫెక్ట్ మాత్రమే మనకు కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది. మీరు మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు ఆడియో అయితే మీరు చేసుకోవచ్చు. డిఫాల్ట్ చూడండి ఒకసారి ఇక్కడ F4 ప్రెస్ చేస్తున్నాను. పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మా యూట్యూబ్ ఛానల్ ని ఇదైతే డిఫాల్ట్ గా ఉంది. ఇక్కడ మరొక ప్రీసెట్ కి డౌన్లోడ్ చేస్తున్నాను. హార్డ్ లిమిటెడ్ -6 dB. చూడండి హార్డ్ లిమిటెడ్ -6 dB అంట. చూద్దాం దీని యొక్క ప్రివ్యూ చూద్దాం. F4 ప్రెస్ చేస్తున్నాను. పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మా యూట్యూబ్ ఛానల్ ని ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ మా యొక్క ఇది 6 dBలో వాల్యూమ్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? వాల్యూమ్లో ఇదే వాల్యూమ్ కావాలనుకుంటే మీరు ఇదే ఉంచుకోవచ్చు, లేదంటే చేంజ్ చేసుకోవచ్చు. చూడండి నాయిస్ గేట్, మనం ఆల్రెడీ నాయిస్ గేట్ గురించి తెలుసుకున్నాం. అంటే ఓడికి మధ్యలో గ్యాప్లో వచ్చే నాయిస్ని ఇది మ్యూట్ చేస్తుంది. ఒకసారి చూద్దాం. పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మా యూట్యూబ్ ఛానల్ చూడండి మధ్యలో ఎటువంటి గ్యాప్ లేదు కాబట్టి వాయిస్ని ఇది మ్యూట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇది పెద్దగా నచ్చలేదు. ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. చూడండి నాయిస్ గేట్ 2 ఇక్కడ ప్రివ్యూ చూద్దాం. F4 ప్రెస్ చేస్తున్నాను. పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది కూడా మనకి వాయిస్ అనేది బ్రేక్ అవుతున్నట్టు వస్తుంది. చూడండి నాయిస్ గేట్ 3 చూద్దాం. F4 ప్రెస్ చేస్తున్నాను ప్రివ్యూకి. పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ కి ఇది కూడా మనకి వాయిస్ అనేది అంత క్లారిటీగా రావట్లేదు. ఓకే, చూడండి ఇది మనం యూజ్ చేసుకోవాలి. ఎక్కడైతే అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా సరే ఒక ఆడియోని మనం రికార్డ్ చేస్తూ ఉంటాం. రికార్డ్ చేసేటప్పుడు కొన్ని చోట్ల మన యొక్క వాయిస్ అనేది లౌడ్గా వస్తుంటుంది. ఓకే, అప్పుడు ఈ యొక్క రిడ్యూస్ చూడండి చూడండి రిడ్యూస్ లౌడ్ పార్ట్స్. ఓకే, రిడ్యూస్ లౌడ్ పార్ట్స్ అనే దాన్ని యూజ్ చేసుకుంటే మనం ఎక్కడెక్కడ మనం కొద్దిగా లౌడ్గా మాట్లాడిందో ఏదైతే ఉందో ఆడియోలో, ఆ యొక్క పర్టికులర్ ఆడియోలో ఎక్కడైతే మనం లౌడ్గా మాట్లాడామో అక్కడ లౌడ్గా మాట్లాడింది ఇది రెడ్యూస్ చేసి దాన్ని తగ్గిస్తుంది అనమాట. మనం లౌడ్గా మాట్లాడిని కూడా తగ్గించి సాఫ్ట్గా రావడానికి, ఈక్వల్గా రావడానికి మనకి ఇది ఈ ప్రీసెట్ అనేది మనకి యూజ్ అవుతుంది. చూడండి ఇక్కడ రివ్యూ చూద్దాం. F4 ప్రెస్ చేస్తున్నాను. పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మా యూట్యూబ్ ఛానల్ ని ఎంతగానో చూడండి ఈక్వల్గా వస్తుంది. అంటే వాయిస్ అంటే ఒక ఈక్వల్గా వస్తుంది, అంటే లౌడ్గా రావట్లేదు, అలాగని చెప్పేసి తక్కువగా రావట్లేదు, అంటే వాల్యూమ్ అనేది తక్కువ రావట్లేదు, ఈక్వల్గా దీని యొక్క వాల్యూమ్ అనేది రావడం జరుగుతుంది. ఇలా మనం లౌడ్గా మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో వాటిని మనం రిడ్యూస్ చేసుకుని దాని యొక్క వాల్యూమ్ అనేది తగ్గించుకోవచ్చు, లౌడ్ వాల్యూమ్ అనేది. ఓకే, చూడండి రిడ్యూస్ పీక్స్ అంట. ఇది చూద్దాం దీని యొక్క ప్రివ్యూ. పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మా యూట్యూబ్ ఛానల్ ని చూడండి ఇది కొద్దిగా వాయిస్ కొద్దిగా చేంజ్ అయింది. చూడండి రిడ్యూస్ క్వైట్ పార్ట్స్ చూద్దాం ప్రివ్యూ. F4 ప్రెస్ చేస్తున్నాను. పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. చూడండి వాయిస్ అయితే మనకి స్క్రాచ్ అన్నట్టుగా వస్తుంది. చూడండి ఇవి ఉన్నాయి ప్రీసెట్స్ అనేవి. మీకు ఇవి నచ్చితే ఈ యొక్క ప్రీసెట్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ నేను అప్లై చేస్తున్నాను. చూడండి చూడండి డిఫాల్ట్ గా పెట్టి మనకు కావాలంటే డిఫాల్ట్ లో ఉంచుకొని మనం షిఫ్ట్ ట్యాబ్ తో settings anticipate attack mode expander rate release as edit comp attack as edit comp threshold dB edit multiplier dB edit help button to act multiplier dB edit combo 0.00 to set the value use the arrow key. చూడండి ఇక్కడ మీరు ఏదైతే లెవెల్స్ ఉన్నాయో చూడండి threshold multiplier dB edit combo చూడండి మల్టిప్లర్ dB ఉంది, ఇక్కడ 0లో ఉంది. మీరు కావాలనుకుంటే అప్ అండ్ డౌన్ తో ఇంక్రీజ్ అలాగే డిక్రీజ్ చేసుకుని మీరు ప్రివ్యూ చూసుకుని ఇక్కడ నుంచి మీరే ఓన్గా పారామీటర్స్ ద్వారా మీరు ఒక ఎఫెక్ట్ ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు, ఈ యొక్క కంప్రెసర్ ఎక్స్పాండర్ ఎఫెక్ట్ ని. ఓకే, threshold dB edit combo -15.00 to set చూడండి threshold dB -15.00 ఉంది. attack as edit combo 0.10 to చూడండి attack as 0.1 ఉంది. release as edit combo 0.10 to set the చూడండి 0.00 ఉంది.
ఓకే, Mode expander radio button checked. 2 of 2. ఇది చెక్ లో ఉంది. Settings anticipate attack checkbox checked. So clear చెక్ లో checkmark. ఉంది. ఇది చెక్ లో ఉండాలి. Settings use smoother checkbox checked. So clear ఇది చెక్ లో checkmark. ఉంది. Press settings process channels independently checkbox checked. So clear checkmark. Presets edit combo. ఓకే, మనకి ప్రీసెట్స్ మనం కావాలనుకుంటే ఏ ప్రీసెట్ చూసుకుని, లేదంటే ఇప్పుడు నేను ఏదైతే మీకు లెవెల్స్ చూపించానో ఆ యొక్క లెవెల్స్ ఏదైతే ఉన్నాయో వాల్యూస్ని మీరు ఇంక్రీజ్ అలాగే డిక్రీజ్ చేసుకుని మీరు చూసుకోవాలి. మీరు మీరు ఏదైనా సరే ఒకసారి ప్రివ్యూ చూసుకోవాలి. ప్రివ్యూ చూడడానికి F4, అలాగే ఆ యొక్క ప్రివ్యూని స్టాప్ చేయడానికి F5 ఆర్ F7. ఓకే, మీరు రెండుతో ఏది ప్రెస్ చేసినా మీకు ఆడియో అనేది స్టాప్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఇందులో ఏదో ఒక ప్రీసెట్ని అప్లై చేస్తున్నాను. Hard limited minus noise gate reduce loud parts. చూడండి, reduce loud parts ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. Enter. The open file is prtechcreations.wav. Processing compressor / expander dialog. Cancel button to activate. Press spacebar. The open file is prtechcreations.wav. చూడండి ఒకసారి ఇక్కడ ఆడియో ప్లే చేస్తున్నాను. పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మా యూట్యూబ్ ఛానల్ Space. చూడండి, మనం ఈ యొక్క లౌడ్ పార్ట్స్ అనే రెడ్యూస్ లౌడ్ పార్ట్స్ అనే ఎఫెక్ట్ ని మనం అప్లై చేయడం జరిగింది ఈ ఆడియోకి. మనం కావాలనుకుంటే Ctrl+S తో సేవ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం ఒక ఆడియోకి కంప్రెసర్ ఎక్స్పాండర్ అనే ఎఫెక్ట్ని మనం ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. మన యొక్క ఆడియోస్ని మనం క్వాలిటీని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నమాట. మనకు నచ్చిన విధంగా మనం మాడిఫై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క గోల్డ్ వేవ్లో ఇంకా మనకు చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. అవి మనం తెలుసుకుందాం మెల్లమెల్లగా ఫ్యూచర్స్ వీడియోస్లో తెలుసుకుని. ఈ యొక్క గోల్డ్ వేవ్ అనేది మనకి ఎంతవరకు మనం నేర్చుకోగలం అంతవరకు నేర్చుకుని ఆడియో ఎడిటింగ్ అనేది ఎక్సలెంట్గా మనం చేయడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.